ఆయనే ఒక ఐశ్వర్యవంతుడు. ఆయన్ని కలిగి ఉన్నావు బిడ్డ, ఆయన్ని కలిగి ఉన్నావు, నువ్వు ఐశ్వర్యవంతుడివి. లోకములో నువ్వు ఎన్న తగిన వాడివి కాకపోవచ్చు, లోకములో దేనికి పనికిరాని దానివి కావచ్చు, దేవుని దృష్టిలో నువ్వు ఐశ్వర్యవంతురాలివి, నువ్వు ఐశ్వర్యవంతుడివి. ఐశ్వర్యం ఐశ్వర్యం సంబంధమైన ఐశ్వర్యం మనకు అవసరం లేదు. పర సంబంధమైన ఐశ్వర్యం, బంధువులు నీ ఆస్తిని ఇవ్వకుండా నిన్ను మోసం చేసి ఉండొచ్చు, నిన్ను కట్టుకున్న వాళ్ళు నిన్ను వదిలేసి ఉండొచ్చు, నీ పిల్లలు నిన్ను మోసం చేసి ఉండొచ్చు. కానీ ఐశ్వర్యం అనే యేసుని నీ దగ్గర నుంచి ఎవడు దొంగిలించలేడు, ఎవడు దొంగిలించలేడు. నీ దగ్గర ఉన్న యేసయ్యని ఎవడు దొంగిలించలేడు.